అలీతో సరదాగా. రేస్ గెలిస్తే రన్నర్ కి సరదా, ఇండియా టీం గెలిస్తే ప్రేక్షకులు సరదా, మిమ్మల్ని అందరిని నవ్వించడం ఈ అలీకి సరదా. అలీతో సరదాగా. నా సరదా గురించి మీ అందరికి తెలుసు. మీ లైఫ్ లో జరిగిన సరదా. మై నేమ్ ఇస్ కోమలి. ఓకే. ఎగ్జామ్ హాల్ లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఎగ్జామ్ రాయడం నా సరదా. ఎంట్రీ ఉందా లోపలికి? కాకపోతే అలో ఇవ్వట్లేదు. ఓహో, అందులో అంటే ఇప్పుడు హెడ్ ఫోన్ ఎందుకు పెట్టుకుంటావు? మీ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుకుంటూ రాస్తుంటా? వెరీ గుడ్. నెక్స్ట్. హాయ్ హాలి గారు. హాయ్. మీరు నాకు ప్రపోజ్ చేస్తే చూడాలని ఉంది. అమ్మా, ఇప్పుడు నేను నిన్ను ప్రపోజ్ చేశాను అనుకో, ఎలా వెళ్ళేసరికి ఒక సూట్ కేసు బయట ఉంటది. అక్కేం అనదులేండి, బాధపడకండి. అక్క వదిలే అమ్మా, మళ్ళీ వచ్చే జన్మ ఉంటుంది, చూద్దాం. అవకాశం లేదు నీకు. వెరీ గుడ్. నెక్స్ట్. కాలేజ్ బంకోటి కాలేజ్ ప్రిన్సిపల్ తో మూవీకి వెళ్ళడం నాకు సరదా. లేడీయా జెంట్స్? లేడీ. సినిమాకి వెళ్ళొచ్చిన తర్వాత క్లాస్ లో నువ్వు కూర్చుంటావు కదా బెంచ్, దాని మీద ఒక ఐటమ్ పెడతాడు నీకు. లేడీ ప్రిన్సిపాల్ అన్నావు కాబట్టి ఈ రోజున మన గెస్ట్ ని పిలిచేస్తాను. ఓకే. ఆవిడ నీ ప్రిన్సిపాల్. ఆవిడ ఓకే పిలిచేద్దాం. ఓకే, ప్లీజ్ వెల్కమ్. తన పేరు చెబితే అభిమానుల మది మురిసిపోతుంది. తను స్క్రీన్ పై కనిపిస్తే కుర్ర హృదయాలు ఉర్రూతలూగుతాయి. తన నటనతో నలుగురి నోట శభాష్ అనిపించుకోగలదు. మంచితనంతో మనుషులకు దగ్గరవ్వగలదు. పలు భాషా చిత్రాల్లో తన ఘనతను చాటి తన మార్క్ ని ప్రేక్షకుల మదిలో నాటి ద గ్రేట్ యాక్ట్రెస్ అనిపించుకున్న బ్యూటీ షకీలా. ప్లీజ్ వెల్కమ్ షకీలా. ఎలా ఉంది లైఫ్? ఓకే. ఓకే మీన్స్ ఓకే. ఓకే. షకీలా అసలు పేరు ఇదేనా? ఎస్. ఓకే. మీ ఇంట్లో కూడా పిలిచేది ఇలాగే. ఏ ఊరు మీది? డాడీ ఈజ్ ఫ్రమ్ చెన్నై, అమ్మ వచ్చి కోట. కోట అంటే నెల్లూరు కోట వాకాడ. అచ్చా. ఓకే, నెల్లూరు దగ్గర. నెల్లూరు దగ్గర. షకీలా అనగానే ఫస్ట్ ఏ లాంగ్వేజ్ ఎంట్రీ? నేను ఎంటర్ అయింది తమిళ్లో. హీరోయిన్ గానా? సెకండ్ హీరోయిన్ గా. ఓకే. ఏ సినిమా అది? ప్లే గర్ల్స్. ఆ సినిమా తర్వాతనే మలయాళం ఆఫర్ వచ్చింది. అంటే మలయాళం దాని తర్వాత చేశాను. ఓకే. బ్రేక్ వచ్చింది 99. ఓకే. షకీలా సినిమా కేరళలో రిలీజ్ అవుతుంటే మోహన్ లాల్ మమ్ముట్టి కూడా వాళ్ళ సినిమాలు రిలీజ్ ఆపుకునేవాళ్ళు అంటే నిజమేనా అది? అలా నేను కూడా విన్నాను కాదు, కరెక్టా కదా? లేదు, నేను విన్నాను. నిజంగా నాకు పర్సనల్ గా తెలీదు. నేను విన్నాను అన్నమాట. ఐ డోంట్ నో హౌ ఫర్. సో కొంతకాలం అయిన తర్వాత షకీలా సినిమాలు ఎవరు తీయకూడదు, చేయకూడదు, రిలీజ్ చేయకూడదు అని వచ్చింది టాక్స్ బయట. ఇది నిజమా? అది నిజం. ఎందుకని? అంటే వాళ్ళు 4 కోట్లు పెట్టి తీస్తున్నారు, మనది 20 lakhs కూడా ఖర్చు అవట్లేదు. ఎవ్రీ వీక్ మన పిక్చర్ ఒకటి రిలీజ్ అవుతుంది, వాళ్ళకి లాస్ అవుతుంది. అండ్ సెన్సార్ ఇవ్వాల, ఒక 23 పిక్చర్ల దాకా సెన్సార్ ఒప్పుకోలే ఇవ్వాల. అందువల్ల అన్ని స్టాప్ అయినాయి. సో మధ్యలో షకీలా మలయాళంలో బిజీ అయిపోగానే గన్మెన్స్ ఉన్నారంట కదా? లేదు. సెక్యూరిటీగా? నో. ఆర్ యు ష్యూర్? yes. ఓకే. నా నోరే చాలే, గన్మెన్ ఎందుకు? షకీలా అంత పవర్ఫుల్. అచ్చా. అంటే మంచితనానికి మంచి, ఎస్. చెడు అనుకుంటే ఈక్వల్లీ బ్యాడ్. అంటే రియల్ లైఫ్ లో ఎవరన్నా కొట్టారా? చాలా మంది కొట్టారు. అబ్బో, జాడతా. షకీలా చాలా మంచి అమ్మాయి. ఎన్ని బాధలు చెప్పుకోగానే ఇట్లా తీసి ఇట్లా ఇచ్చేస్తుంది అని చాలా మంది చెప్పారు. కానీ ఇప్పుడు అదే షకీలా ఫైనాన్షియల్ ప్రాబ్లం,
ఫేస్ చేస్తుంది అని విన్నాను. అవును, ఇది ఎంతవరకు నిజం? నిజమే. అంటే ఎందుకు అలా జరిగింది? నమ్మకం. మా మమ్మీ వచ్చి మా అక్కని నమ్మింది, ఓకే. అక్క మమ్మల్ని ఏమార్చింది. జనరల్ గా బయట వాళ్ళు మోసం చేస్తారు, సొంత అక్క మోసం చేయడం ఏంటి? అవును, ముందు నేను కూడా నమ్మరా, ఎందుకంటే నేను ఫిల్మ్స్ చూశాను. నక్షత్రం అది బాలచంద్ర సార్ ఫిల్మ్ అంతా. అప్పుడు అనుకునేదాన్ని, ఇది ఏంటి ఫిల్మ్స్ అంటే ఇంతే హంబకు, సొంత అక్క చెల్లెలు ఎలా మోసం చేస్తారు అని నేను ఇలా కాన్సెప్టే లేదనుకున్నాను. స్వయంగా నాకే జరిగింది. అంటే ఆమె ఏం చెప్పేసిందంటే, నేను ఒక్కరిని నమ్మిచ్చాను, ఆయన పారిపోయాడు, నాకు ఎలా పట్టాలో తెలియలా. ఇప్పుడు బయట వాళ్ళంటే గొడవలు వేస్తాం, కేసు వేస్తాం, అన్ని చేస్తాం. ఓన్ సిస్టర్ కదా, నేను సరే పర్వాలేదు వదిలేసా. ద వర్స్ట్ పాయింట్ ఇస్ ఇప్పుడు 5 years గా ఆవిడ కూడా నాతో మాట్లాడలే. షీ స్టేటింగ్ దట్ నేను వచ్చి సినిమా ఆర్టిస్ట్ని, ఇప్పుడు వాళ్ళు పిల్లలు పెళ్లి చేసి ఇచ్చారు కదా, వాళ్ళ ఫ్యామిలీలో ఒప్పుకోవట్లేదు అని ఆమె మాట్లాడడం కూడా మానేసింది. అంటే మీరు చేసిన తప్పు ఏంటి? అంటే ఆవిడ చేసిన తప్ప లేకపోతే మీ తప్ప మాట్లాడకపోవటం? முட்டாள்கள் ஆகுற வரைக்கும் முட்டாள்கள் ஆக்கப்படுறவர்கள் இருப்பார்கள். If you are becoming a fool, if you are a fool yourself, there is one person to make a fool of you. So my mistake is mine. నేను నమ్మింది నా తప్పు. బట్ ఆ మాటకు వస్తే ఇంకెవరిని నమ్మకూడదు అంటే యూ కాంట్ లివ్. ఓకే, ఒకరు తప్పు చేశారని ఎవరిని నమ్మలేను అలా నేను ఉండలేను. ఓకే, I'm still the same. I'm trusting people. Few still are cheating me. Few don't. That's the difference. షకీలా అనగానే ఒక రొమాంటిక్ సినిమా. ఓకే, రొమాంటిక్ సినిమా గుర్తుకొస్తే వీళ్ళందరూ చూసే ఉంటారు. ఓకే, సో బయటికి వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా మీకు ఇబ్బంది అనిపించలేదా? నేను ఎప్పుడు బుర్కాలోనే వెళ్తాను. బుర్కాకి వెళ్తాను. బుర్కాలోనే వెళ్తాను. బేసిక్గా మీరు ముస్లిం? ఐఎమ్ ముస్లిం. నాట్ బికాస్ ఆఫ్ దాట్, సేఫ్టీ కూడా. ఆ క్రౌడ్ కి సడన్ గా వెళ్ళాలంటే బుర్కా వేసుకోవటం బెటర్. అంటే ఇప్పుడు మీరు బయటికి వెళ్ళగానే జనాలు ఎంట పడేవారా? షకీలా అని కనుక్కుంటే మాత్రం దే కమ్ బిహైండ్ మీ, టేక్ ఫొటోస్. బయట జనాలు కాకుండా ఇండస్ట్రీలో కూడా బాగా ఇమేజ్ ఉండేది కదా ఇండస్ట్రీలో కూడా. సో నేనేమంటానంటే ఆ ఇమేజ్ మీకు ఎప్పుడైనా ఇబ్బంది పెట్టే, అంటే ఎప్పుడైనా ఇల్లు రెంట్కి అడిగితే మేము ఇవ్వం అని ఇలా ఏదైనా జరిగిందా? లేదు, నేను అందుకే 35 years నుంచి ఒకే ఇంట్లో ఉంటున్నాను. ఒకే ఇంట్లో రెంట్కి ఉంటున్నాను. ఓకే, మేము 650 రూపీస్కి వచ్చాము ఆ ఇంటికి. ఇప్పుడు 11,000 అయింది ఆ ఇంటి రెంట్. నేను ఎక్కడ మధ్యలో మారలా, మధ్యలో ఒక టైం మారి, బట్ ఈ ఇల్లు మాత్రం లాక్ చేసి పెట్టుకున్నాను. ఎప్పుడు అలాగంతా జరగల. ఇలాంటివి కూడా ఇస్తారు. ఇప్పుడు అలాంటి సినిమాలు చేయాలని మీరు కావాలని చేశారా, లేకపోతే ఫ్యామిలీని కాపాడుకోవాలి పరిస్థితి బట్టి అలాంటి సినిమా? ఇనిషియల్ గా అదే ఫ్యామిలీని కాపాడుకో డ్యూ టు పావర్టీ. లేదు ఇంకా మనం చేస్తేనే అనే సిచ్యువేషన్ ఉండింది. దాని తర్వాత వచ్చిన ఫిల్మ్స్ మొత్తం ఇదే వచ్చాయి. అంటే ఇమేజ్ వచ్చేసింది అలాగా. ఫస్ట్ సెకండ్ ఫిల్మ్ కి నాకు అక్కడ నాకు పేరు వచ్చింది కేరళ అని తెలీదు. నాకు మలయాళం చదవటం రాదు, మాట్లాడటం రాదు. సో థర్డ్ ఫిల్మ్ కి కేరళ షూటింగ్ వెళ్తేనే నా బ్యానర్స్ చూస్తున్నాను, ఏంటి జరుగుతుంది ఇక్కడ, ఎంత పెద్ద బ్యానర్స్ ఉంది అని. నేను చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాను, నా రెమ్యునరేషన్ పెంచటం కూడా ఎలాగైందని. నాకు తెలియకుండానే నేను 3 days కి 1 lakh అడిగితే ఆయన 3 days కి 3 lakhs ఇచ్చాడు. నాకే అర్థం కాల, నా మేకప్ బాక్స్ ఫుల్ అయిపోయింది. చాలా సంతోషం. పర్ డే 1 lakh అని. దాని తర్వాత డిమాండ్స్ పెట్టాము, పర్ డే 3 వరకు కూడా తీసుకున్నాను తెలిసిన తర్వాత. సో తనై వచ్చిన క్యారెక్టర్స్ అయితే తప్ప నేనై ఇది చేయాలా అది చేయాలని ఎప్పుడు సెలెక్టివ్ గా లేదు. ఏం చదివారు మీరు? 10th standard ఫెయిల్. మెడ్రాస్ లో చదివారు? అంటే జనరల్ గా మెడ్రాస్ లో ఫస్ట్ స్టాండర్డ్ చదివితే అద్భుతమైన ఇంగ్లీష్ వస్తుంది. అవును, 10th కాబట్టి ఇంగ్లీష్. నేను 5 స్కూల్ మారి చదివాను అక్కడ. అవును, అన్ని 5th నుంచి ఫెయిల్ అయిపోతాను.
ఇక్కడ చదువును అని ఏడుస్తాను, మళ్ళీ వేరే స్కూల్ వేస్తారు. ఓకే. అలాగా 10th దాకా కాన్వెంట్. 10th ఫెయిల్ అంటున్నారు కదా, అంటే చదువు లేని వాళ్ళకి కూడా కొద్దిగా జ్ఞానం ఉంటుంది. అవును. నేను ఈ రోజు నేను సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాను, ఈ డబ్బుని నేను కాపాడుకోవాలి, నా పేరున ఏదైనా ఉంటే బాగుంటుంది, ఫ్యూచర్లో నాకు ఈరోజు సినిమాలు ఉంటాయి, రేపు ఉండకపోవచ్చు అనేది ఎప్పుడు మీకు అనిపించలేదా? లేదు, నేనేం చేశానంటే నేను రూపాయి తీసుకొని ఖర్చు పెట్టుకోవాలా. ద బస్ట్ పాయింట్ ఇస్ అది చేస్తున్నా నేను సంతోషపడేదాన్ని. ఓకే. నేను అది కూడా చేసుకోవాలా. అమ్మ కాడే కదా ఇస్తున్నాం, ఇన్ని రోజులు మమ్మీ అన్ని పైసా ఆమె హ్యాండిల్ చేసింది, ఓకే. ఇప్పుడు కూడా మమ్మీ కాడే కదా ఇస్తున్నాము. ఓకే. మన రిటైర్మెంట్ అని ఒకటి వస్తుంది కదా, నాకు వద్దు ఇంకా సినిమాలు, అప్పుడు మమ్మీ కాడ వెళ్తే మమ్మీ ఇంత ఇవ్వచ్చేమో, దాన్ని పెట్టుకొని ఇల్లు కొనుక్కుంటాం. టైం లేదు. అచ్చా. ద 2 years 99 and 2000 కి నాకు 1 day టైం ఉంటూ లేదు. 365 days బిజీ. ఎప్పుడు నా బర్త్డే కూడా లేదు, ఏమీ లేదు. అచ్చా. అలా. సో అలా అనుకున్నాను, తప్పిపోయింది. ఓకే. దట్స్ ఇట్. అదర్వైజ్ క్యాల్కులేటివ్ గా లేకుండా లేదు. నేను కూడా షూటింగ్ చేస్తూ మమ్మీ కాడ ఎంత ఉంటుంది, మన పర్ డే 3 తీసుకుంటున్నాం, ఇవన్నీ క్యాల్కులేట్ చేసేదాన్ని. తీరా ఇంటికి వచ్చి చూస్తే మమ్మీని అడిగితే మమ్మీకి సీరియస్ అయిపోయింది. ఓకే. షుగర్ ఎక్కువ అయ్యి కిడ్నీస్ ఫెయిల్ అయ్యి డయాలిసిస్ వరకు చేసాం. అప్పుడే డబ్బులు ఎక్కడ ఉన్నాయి డయాలిసిస్ చేయాలంటే, అంటే అప్పుడు అక్క చెప్తున్నారు ఇలాంటి విషయం. ఓకే. సో ఆ డయాలిసిస్ కూడా నేను అప్పు తీసుకొని చేయించాను అనమాట. మీ మదర్ ఇప్పుడు ఉన్నారా? లేదు. ఫాదర్ లేరు, మదర్ లేరు. ఫాదర్ చనిపోయి 18 years అవుతుంది. ఓకే. మదర్ చనిపోయి 9 years అవుతుంది. 9 years అవుతుంది. మ్యారేజ్ చేసుకున్నారా మీరు? లేదు. ఎందుకు చేసుకోలేదు? కుదరలేదా, లేకపోతే కుదిరి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారా? వాళ్ళు ఎప్పుడు వెనక్కి వెళ్ళలా. నాకు ఏం ప్రాబ్లం వచ్చిందంటే ఇనిషియల్గా అన్ని లవ్లే ఒక్కొక్కటి కూడా. లవ్లు అంటే ఎన్ని లవ్లు జరిగింది? అయ్యో లెక్కే లేదు, 20 కూడా ఉండొచ్చు. సీరియస్ గా 20 ఉండొచ్చు. 20 మంది లవ్ చేశారా? నా దృష్టిలో ఒక్కరోజు ఒకరిని చూసి ఒక డేటింగ్ చేసినా కూడా అది లవ్వే. బికాస్ ఆ ఒక్కరోజు ఐ డ్రీమ్ ఆఫ్ లివింగ్ విత్ హిమ్. ఓకే. అది ఎంత దాకా ప్రాక్టికల్ అనేది అది నా దృష్టిలో. I love a person today in the morning. Till night I'm in love with that person. Okay. Tomorrow morning I break up. So ee ఒక్కరోజు కూడా లక్కే నాకు. అచ్చా. సో దట్ వే ఏమైపోతుందంటే ఫస్ట్ ఇనిషియల్ గా మా మమ్మీని యాక్సెప్ట్ చేసుకుంటారు. స్లోలీ మమ్మీ వద్దు, మీ తమ్ముడింటికి పంపించేయండి, మీ అన్న ఇంటికి పంపించేయండి. ఓకే. అక్కడ ఒక కట్టు. అచ్చా. నువ్వు వద్దు, మమ్మీయే కావాలని నువ్వు కట్టు. అలా నెక్స్ట్ మమ్మీ పోయినాక మా అన్నని చూసుకున్నాను. అక్కడ ఒక అతను వచ్చి బాగానే చూసుకుంటాడు, బట్ మా అన్న ఇంటికి హెల్ప్ చేయకూడదు అంటాడు. అక్కడ నువ్వు కట్టు, ఎందుకంటే నెక్స్ట్ జన్మ అనేది తెలీదు. ఐ కెన్ ఫైండ్ 100 many బాయ్ ఫ్రెండ్స్ అండ్ లవర్స్, బట్ ఓన్లీ 1 brother, 1 sister. ఇప్పుడు మా అక్క అంత చేసినా నేను మాత్రం ఆ నోట్తో ఎప్పుడు తిట్లా. ఏమనుకున్నానంటే మళ్ళా రాకూడదు నా కాడికి, అంత ఇచ్చేదానికి మన కాడ లేదు. సో అల్లాతో దువా మాంగేది ఒక్కటే, ఇంకా అక్క మొహం నేను చూడకూడదు, చూసినా కూడా ఆమె కష్టాల్లో ఉండకూడదు, బాగుండానని చెప్పాలా అని నేను ప్రే చేసుకుంటున్నాను. సో ఇలాగ ఒక్కొక్క బాయ్ ఫ్రెండ్ది బ్యాక్ అయ్యింది. ఇప్పుడు కరెంట్లీ 7 years గా ఒక అఫేర్ లో ఉన్నాను. వాళ్ళ నాన్న ఒప్పుకోలా. ఎందుకని? యాక్ట్రెస్ షకీలా. అంటే ఇప్పుడు షకీలా జస్ట్ సినిమాలోనే యాక్ట్ చేస్తుంది, అది ఆయనకు అర్థం కాలేదు కదా. ఓకే. మీ ఫైనల్ టార్గెట్ ఏంటి షకీలా? టార్గెట్ నాకు వచ్చి ఒక అనాథ ఆశ్రమం పెట్టాలా, కట్టాలా, పెట్టాలా. నన్ను వచ్చి చాలా పిల్లలు అమ్మ అని పిలవాలా. నేను ఎల్డర్లీ పీపుల్ కి నేను అమ్మ అని పిలవాలి, నేను ఒక కూతురుగా మిగిలిపోవాలా అని ఒక్క టార్గెట్ ఉంది. అంటే జనరల్ గా
సినిమా అంటే నిర్మాత ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తున్నాడు, ఏం చేసి తీసుకొస్తున్నాడు మనకు అనవసరం. బట్ మనకి టైంకి డబ్బులు ఇస్తున్నాడు లేదా అనేది మనకి అది ముఖ్యం. అవును. సో ఏంటంటే సినిమా అంటే టైమింగ్. ఒక టైంలో వస్తే ఎక్కువ మంది ఆర్టిస్టులు కాంబినేషన్ షూటింగ్ నడుస్తుంది. సో షకీలా అలాగే ఎప్పుడైనా ఏదైనా సినిమాలో లేట్గా వచ్చి వాళ్ళతో గొడవ పెట్టుకోవటం ఇలా ఏదైనా జరిగిందా? ఎప్పుడు జరగల. ఏంటి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా ఆ హాఫ్ అన్ అవర్ లోపల, ఎందుకంటే నేను 1 more తీసుకోను మాక్సిమం. అచ్చా. నేను నాకు ముందే డైలాగ్స్ ఇవ్వండి, ముందు రోజైనా డైలాగ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకుంటాను, కానీ 1 more తీసుకోకూడదని నా లోపల ఒక పట్టుదల ఉంది. వాట్ ఎవర్ ఐ డూ వన్స్. సో అలా ఎప్పుడు జరగల. లేటుగా వచ్చాను, నన్ను తిట్టి గిట్టి అంతా ఎప్పుడు జరగల. మేబీ నా దృష్టిలో ఏమంటే నా పేమెంట్ ఒక పక్కన పెట్టి నాది అప్ అండ్ డౌన్ కన్విన్స్ వస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ స్టే. సో ఇదంతా వాళ్ళకి అనవసరం కదా. మేబీ ఇక్కడే ఉంటే వేరే వేరే క్యారెక్టర్స్ పడేదేమో. ఇప్పుడు 2 days ఉంటుంది, మళ్ళీ 1-2 days బ్రేక్ ఉంటుంది, నేను ఉండేదేమో హోటల్లో, అదంతా వాళ్ళకి ఎక్కువ పడుతుంది ప్రాబబ్లీ. అందువల్ల కూడా ఇలాంటి లేస్ ఉండొచ్చు. ఓకే. షకీలా మలయాళం సినిమాలు చేస్తున్నప్పుడు వార్నింగ్ కాల్స్ ఏమైనా వచ్చినాయా? ఒక కాల్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? కేరళ నుంచి. ఏమని వచ్చింది? లేదు, అక్కడ ఒక స్టేడియం ఒకటి ఉంది, బోట్ షేప్ లో ఉంటది ఆ స్టేడియం, కొచ్చిన్ లో ఉంది. ఓకే. అక్కడ ఒక షో చేస్తున్నారు, సమ్ లైవ్ షో. ఓకే. దానికి పిలిచారు. ఓకే. నేను ఒప్పుకున్నాను. నేను షూటింగ్ వెళ్ళేటప్పుడు ఇంటికి కాల్ వచ్చింది, ఆమె కానీ అక్కడికి వస్తే వీళ్ళు షూటర్ చంపేస్తాం. ఎందుకని? బికాస్ మాస్ తెలుస్తుంది కదా. See, if you are live in front of audience who are crazy about me, అప్పుడు ఈ పక్కనుండే హీరో కన్నా మాస్ తెలిసిపోతుంది. అసలే కేరళ ఇట్స్ వన్ మేల్ డామినెంట్ ప్లేస్ అన్నమాట. చాలా మేల్ డామినెన్స్ ఉంటుంది. సో వాళ్ళకి ఒక లేడీ ఇంత పేరులో వచ్చేది దే కాంట్ టేక్ ఇట్. సో వస్తే ఇది ఏదన్నా ప్రాబ్లం అవుద్దేమో అనుకొని దే థ్రెటన్ మీ. ఐ వాజంట్ స్కార్డ్. ఐ టోల్డ్ మామ్, పర్వాలేదమ్మా, ఎలాగో పోయే ప్రాణమే కదా, లెట్ ఇట్ గో లైక్ దిస్. షకీలా వీర మరణం అడిందారు. మామ్ సైడ్ వద్దు, ఈ రిస్క్ అంతా వద్దు, వెళ్ళవద్దు అంటే దెన్ ఐ స్టాప్. అది ఒక కాల్ వచ్చింది. స్ట్రైట్గా ఒక పాయింట్ అడుగుతాను, అది నిజమా కాదా అని చెప్పాలి. సుమిత నిన్ను కొట్టిందా? అవును. ఎందుకు కొట్టింది? పర్సనల్గా నా ఒపీనియన్ ఏమంటే, ఆమెకు అప్పుడే తెలిసి ఉంటుందేమో ఇది నాకు ఈక్వల్గా పేరు తెచ్చుకుంటుంది, లేకపోతే నాకు నెక్స్ట్ తన పేరు వస్తుంది అని పర్సనల్గా నేను అనుకుంటున్నాను. అదర్వైజ్ ఆమె ఏం చెప్పిందంటే, ఒక బెడ్రూమ్ సీన్ చేయాలని. నేను చేసి బయటికి రాగానే అక్క, ఫస్ట్ ఫిల్మ్ అది, ఆమె నా అక్క, ఆమె వచ్చి స్లాప్ చేయాలన్నాను. ఓకే. నేను పొద్దున్న నుంచి అడుగుతున్నాను ఆమెకి వెళ్ళి, మ్యామ్ స్లాప్ అంటే ఎలా మ్యామ్, చెప్పండి అంటే, షార్ట్లో వచ్చేస్తుంది. ఏం లేదు, షార్ట్కి వచ్చే ఇదే చెప్పద్ది. ఇది ఏంట్రా ఇవి అప్పుడు అడిగినా అదే చెప్తుందని, సరే ఓకే షార్ట్కి వచ్చేస్తాను. అప్పటికి ఆ ఫిల్మ్ డైరెక్టర్కి నాకు ఒక చిన్న లైన్ రని, ఒక లుక్స్ లవ్ మ్యాటర్, క్రష్ ఒకటి. ఓకే. షార్ట్కి ఆ షార్ట్ అయినాక వచ్చి చింది ఒకటి చంప మీద అలా. నేను ఇంకెక్కడ చూడాలి, ఆయన్ని చూసా, అసహ్యం అయిపోయింది ఆయన ముందని. దెన్ ఐ స్టార్టెడ్ క్రైయింగ్, ఐ బర్స్ట్ ఆఫ్. వెంటనే ఆమె కౌగిలించుకొని తట్టింది గిట్టింది, నేను ఏడుస్తూనే ఉన్నాను. వితౌట్ గ్లిసరిన్ నథింగ్. నాకు అసహ్యం అయిపోయింది. ఆ రోజే ఏం చేశానంటే, డ్రెస్ అది మార్చుకొని టీవీఎస్ ఛాంప్ ఉండేది నాకు, దాంట్లో ఇంటికి వచ్చేసాను. నేను షూటింగ్ వద్దు, ఏం వద్దు, ఏంటి నన్ను కొట్టడం, ఏమి చీఫ్ మినిస్టరా, అప్పుడు ఆ మాటలే వస్తాయి. చీఫ్ మినిస్టర్ ఆమె, నన్ను ఎందుకు కొట్టాలా, ఆమె పెద్ద భారతి రాజానా, ఆమె ఎందుకు నన్ను కొట్టాలా అని అంతా. 2 రోజులు షూటింగ్ పక్కనే వెళ్ళా, వాళ్ళు పిలిచినా వెళ్ళటం, నేను వెళ్ళను, నేను రానని. తర్వాత వచ్చి ప్రొడ్యూసర్ డైరెక్టర్ అంతా డాడీ కాడ మాట్లాడి,
సరే వెళ్ళమ్మా ఇంకా కాంబినేషన్ లేదంట అని. నేను వెళ్తున్నాను, ఆమె కారు ఉంది, కాంబినేషన్ లేదని చెప్పి మళ్ళీ కారు ఉంది అనుకుంటే ఇట్రా షకీలా ఇట్రా అని పిలిచింది. నేను రాను అన్నాను. మళ్ళీ ఆమె పక్కనకి వచ్చి ఒక బాస్కెట్లో చాక్లెట్స్ ఫుల్గా వేసుకొని ఆ బాస్కెట్కి ఆ రిబ్బన్ అంతా కట్టి, ఎప్పుడు నేను అలా చూడలా, ఆ రిబ్బన్ అంతా కట్టి నాకు ఇచ్చింది. ఒక మాట చెప్తాను, నేను నీకు ట్రయల్ 10 సార్లు తీస్తుంటే నువ్వు టవల్ కట్టుకొని ఉన్నావు, టవల్ గివెల్ దిగిపోతే నీకే అసహ్యం అవుతుంది కదా, ఒకే షాట్లో ఓకే చేయాలని అలా కొట్టాను, దాన్ని నువ్వు కోపపడ్డావంట అనింది. సరే ఏదో సమాధానం చేస్తుంది అనుకోండి వచ్చేసాను. తప్ప ఇప్పుడు దాకా ఆ మాటకి ఆమె మీద నాకు కోపమే. ఓకే. సో 20 మందిని లవ్ చేసి అన్నారు కదా, ఆ 20 మంది బాయ్ ఫ్రెండ్స్లో ఎవరైనా నా బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని కొట్టాడా? కొట్టారండి. కొట్టారు. ఏంటి రీజన్ ఏంటి? వాళ్ళు చెప్పేది ఇంట్లో డౌట్స్, దాని మీద ఎప్పుడైనా ఒకసారి కొడతారు. నాకు అది ఇష్టం. కొట్టిన తర్వాత వాళ్ళు లవ్ చేసేది నాకు ఇష్టం. సారీ 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 బేబీ, సారీ బేబీ, లవ్ యూ బేబీ, అది బేబీ, ఇది బేబీ అనేది. అందుకోసం అది అంటే పగల కొట్టేవాళ్ళు సాయంత్రం బుజ్జగించేవాళ్ళ? సాయంత్రం కాదు, అప్పటికప్పుడే. ఓకే. అప్పుడు దాకా కూడా ఉండేది సారీ బేబీ, సారీ బేబీ, సారీ బేబీ, సారీ బేబీ అంటే అది ఇష్టం. బట్ ఒక టైంలో ఏమైపోయిందంటే ఒక ఆయనతో నాకు పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయింది. అచ్చా. ఆయన ఎక్కువ మాట్లాడి ఎక్కువ కొట్టాడు. చూశాను. అప్పుడు మమ్మీ కూడా చనిపోయారు. అచ్చా. ఎవరు లేదు, నాకు చాలా టెన్షన్ అయ్యి ఆయన ఫుల్ తాగేస్తున్నాడు. ఆయన తిడుతున్నాడు, కొడుతున్నాడు. హ్యాంగర్ ఉంటుంది కదా, ఐరన్ హ్యాంగర్, షర్ట్ వేసేది, అది పీకాను. టోటల్గా దాంట్లో ఆన్ వేసి కొట్టుంటారు కదా మేకులు, అది వచ్చేసింది చేతికి. అది పెట్టి కొట్టాను చూడండి. రిటర్న్ నేను లైఫ్లో ఎవరిని అలా కొట్టి కాల్ టాక్సీకి ఫోన్ చేసి రప్పించి ఇలా పట్టుకొని తీసుకెళ్ళి బండిలో ఎక్కించి బండిలో వేసేసి అడ్రస్ అక్కడికి దింపేయన్నాను. దాని తర్వాత ఆయన తీసుకురాలేదు కదా? లేదు లేదు లేదు, దానికి మీరు నన్ను కొట్టాలి కదా, మీరు మంచివారని నాకు తెలుసు కదా. ఓకే. తెలుగు సినిమా ఫస్ట్ ఏది, ఏ సినిమాలో అవకాశం వచ్చింది? జయం. షకీలాని మన సినిమాలో పెట్టుకోవాలి. జయం. 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 తేజ గారిని నా లైఫ్ లో మర్చిపోను. ఎందుకంటే నా మలయాళం ఫిల్మ్స్ తర్వాత 4 years నాకు బ్రేక్. ఏ పిక్చర్ లో కాస్ట్ చేసినా ఆ పిక్చర్ కలర్ మారిపోద్ది ఆవిడ పెడితే అని ఫీల్ అయ్యారు. తేజ గారు గ్రేట్ పర్సన్. ఆయన వచ్చి నాకు ఆయన వచ్చి జయంలో నేను పెట్టాలా అని, నేను కూడా జయం షూటింగ్ చేసేటప్పుడు నాకు కంట్లో ఒక ఏదో గడ్డ వచ్చింది, లెన్స్ పెట్టుకోలేను. సో నేను అసిస్టెంట్ డైరెక్టర్ని కొంచెం మీ డైరెక్టర్ని పిలవండి, నాకు ఇలా ఉంది. తేజ గారండి, పర్వాలేదండి పిలవండి, నాకు ఇలా ఉంది, నాకు క్లాస్ పెట్టొద్దు అది చెప్పాలని. ఆయన ఈజీగా వచ్చాడు. ఏంటి మేడం ప్రాబ్లం ఇది? సరే మేడం. చాలా చాలా ఈజీ ఆయనతో వర్క్ చేయటం. చాలా మంది ఫీల్ అవుతారు కష్టం అని. ఆయన చెప్పింది అర్థం చేసుకొని చేస్తే చాలా ఈజీ. ఈజ్ మై సెకండ్ గాడ్. ఓకే, వెరీ గుడ్. అండ్ ఒకనొకప్పుడు షకీలా సూసైడ్ చేసుకుందామని ఫిక్స్ అయ్యింది. అది ఎంతవరకు నిజం? నిజం. ఎందుకని? అది నాకు ఇప్పుడు కూడా అనిపిస్తుంది. అప్పుడప్పుడు నేను చాలా ఎంప్టీనెస్ ఫీల్ అవుతున్నాను. అట్ టైమ్స్ ఎందుకోసం ఉన్నాం, మనకేం డ్యూటీస్ ఉంది, ఏం డ్యూటీస్ లేవు, వాట్ ఈస్ ద యూస్ లివింగ్, లేయటం, ఫ్రెండ్స్తో మాట్లాడటం, వంటలు చేసుకోవటం, తినటం, ఒక కాస్ట్ లేకుండా ఉంది లివింగ్కి. చాలా ఎంప్టీనెస్ వచ్చేస్తుంది. అందువల్ల అప్పుడప్పుడు అనిపిస్తుంది లెట్స్ కమిట్ సూసైడ్ అని. ఇప్పుడు ఒక 1 yearగా అది లేదు. ఎందుకంటే ఆ టైం అలాగా ఆలోచిస్తే అప్పుడు ఐఎమ్ ప్రేయింగ్ గాడ్, అప్పుడు ఐఎమ్ సిట్టింగ్ ఇన్ అ మెడిటేషన్, సీకింగ్ ఫర్ సంథింగ్, సీకింగ్ ఫర్ మై ఇన్నర్ పీస్. అది మాత్రం నాకు తెలుసు. వాట్ ఐఎమ్ సీకింగ్, ఐఎమ్ నాట్ సీకింగ్ ఫర్ మనీ, ఐ డోంట్ వాంట్ అ బంగ్లో,
ఆ బంగ్లాలో పెట్టి నన్ను లోపల పెట్టి ఇది చేయకపోయేది లేదు. సో ఐ డోంట్ వాంట్ బంగ్లో. ఐఎమ్ జస్ట్ సీకింగ్ ఫర్ మై ఇన్నర్ పీస్, మై ఇన్నర్ హ్యాపీనెస్. మనం ఏం చేస్తున్నాం, ఈరోజు 10,000 రూపాయలు సంపాదిస్తే హౌ మచ్ ఐఎమ్ గివింగ్ అవుట్ సైడ్, నాకు ఎత్తి పెట్టుకొని ఎంత అని ఇస్తున్నాను, దాంట్లో నాకు ఒక సంతోషం. సో ఐఎమ్ లైక్ దిస్. ఐ డోంట్ నో వై అట్ టైమ్స్ ఐ గెట్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. సో రీసెంట్గా నేను ఒకటి విన్నాను, జనరల్గా వస్తువుల్ని కొనుక్కుంటాం డబ్బులతో, ఫ్రెండ్స్ని కొనుక్కోవడం ఏంటి? అదేమంటే కొత్తగా ఉంది వినటానికి. యా అండి, నేను నా ఫ్యామిలీనే కొనుక్కున్నాను కదా. నన్ను ఏం చేయమంటారు, నేను డబ్బులు ఇస్తేనే మా అక్క నాతో బాగా మాట్లాడుతుంది, అచ్చా నేను డ్రెస్సులు కొనిస్తే అక్క కూతురు బాగా మాట్లాడుతున్నారు. అచ్చా. సో ఫ్రెండ్స్కి ఏమంటే వాళ్ళు వచ్చి వాళ్ళు ఫస్ట్ ప్రాబ్లమ్స్ చెప్తారు, వచ్చి ఇలా ఉంది అలా ఉంది, నాకు వాషింగ్ మిషన్ పోయింది, మా ఆయన అడిగితే తీసివలా, అంతే కదా, వాషింగ్ మిషనే కదా, సరే నేను కొనిస్తాను, నాతో మాట్లాడాలా, ఫ్రెండ్లీగా, ఫ్రెండ్స్ ముందు మనం ఎలా ఉన్నాం అలా ఉండాలా ఓకే అని. దానికి ఒక గిఫ్ట్ వాషింగ్ మిషన్, ఒక ఆమెకేమో సోఫా, ఒక ఆమెకేమో డబ్బులు, అలా డబ్బులు ఇచ్చి ఫ్రెండ్స్ ని కొనుక్కుంటా. అచ్చా, అంటే నిజమైన ఫ్రెండ్షిప్ అంటే లేదు. ఎన్ని కొన్ని ఇస్తేనే ఫ్రెండ్షిప్ చేస్తారా షకీలా? అవును, నాతో కాదండి, అందరిలో ఉంది. నేను అడగను వాళ్ళని, అచ్చా నాకు ఇది కావాలని అడగను, ఎందుకంటే అడిగితే ఇస్తారని నాకు తెలీదు. ఓకే. కాకపోతే నన్ను అడిగితే మాత్రం ఇస్తానని వాళ్ళకి తెలుసు, తెలుసుకుని అడుగుతారు. నాకు కింద కూర్చోలేను, కాలు నొప్పిగా ఉంది, సోఫా ఉంటే బాగుంటది, సరే ఎంత 3,000 4,000 ఒక సోఫా తంగంపై తీసుకొచ్చేయని కొనిచ్చేస్తాను. వాట్ ఎల్స్ టు డూ? మనం నమ్మకంగా వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటే వాళ్ళు నాకు బ్యాక్ స్టాప్ చేస్తున్నారు, నా గురించి వెనకాల ఏదో పోయి చెప్పేస్తున్నారు. ఇట్స్ బెటర్ టు బై ఎ ఫ్రెండ్ నా ఫర్ దట్ ఈవినింగ్, దట్ హ్యాపెనింగ్ ఈవినింగ్, నా బర్త్డే, నా ఫ్రెండ్స్కి అది ఇది గిఫ్ట్ అంటే ఆ 10 మంది వస్తారు, విష్ చేస్తారు, నా పార్టీ అయిపోద్ది అదే. ఓకే. సో దట్స్ హౌ ఐ బై ఫ్రెండ్స్. ఐ రైట్ అ లాట్ ఆఫ్ లెటర్స్ టు గాడ్. ఐ డోంట్ పోస్ట్ దెమ్. ఎక్కడ పోస్ట్ చేయాలా? సో నా డైరీ ఏదన్నా చూస్తే డియర్ గాడ్ అని స్టార్ట్ చేసి, వై ఈస్ దిస్ హ్యాపెనింగ్ టు మీ, యూ నో వెరీ వెల్, నాకే ఎందుకు ఇది జరగాల, ఈ ఫ్రెండ్ ఇలా చీట్ చేసింది, అదంతా రాసి పెడతా. ఐ డూ గెట్ ఆన్సర్ అవుట్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ డే మార్నింగ్ that friend definitely will call me and say sorry. So I believe in those letters, but I don't post them. It's like thanking God, but yours sincerely, Shakila. That note is left. బుక్ ఏమైనా రాశారా మధ్యన? Yes, but అది నేను చెప్పి రాయించిన బుక్, షకీలా ఆత్మకథ అని. షకీలా ఆత్మకథ. Yes. ఓకే. సో సమ్టైమ్స్ ఆ ఎంప్టీనెస్ ఉంటుంది కదండి. హౌ లాంగ్ ఎంటర్టైన్ గానే ఉండాలంటే ఇది కష్టం. ఓకే. మనకే బోర్ కొట్టేస్తుంది, అప్పుడప్పుడు ఏడవాలి కూడా. ఓకే. ఇప్పుడు ఈరోజు వెజిటేరియన్ తింటే రేపు బిర్యానీ చాలా బాగా టేస్ట్గా ఉంటుంది, రోజు బిర్యానీ తింటే అయ్యో బిర్యానీ అంటాం. అలాగే ఒక్కొక్క రోజు ఇలా కూడా ఉంటాయి, బ్లూ డేస్ అదే. ఇప్పుడు మనసు చంపుకొని అబ్బా ఈ సినిమా ఆఫర్ వచ్చింది, డబ్బులు వస్తున్నాయి, చెయ్యాలి అని ఎప్పుడైనా అనిపించిందా? ఇష్టం లేకపోయినా. నేను మలయాళం పిక్చర్స్ మొత్తం అలాగే చేశాను, ఎందుకంటే దాంట్లో స్టోరీస్ ఉండవు. వాళ్ళు మాట్లాడేది ఏమంటే, మీ మేడం ఇది వన్ డే వర్క్, మీరు వస్తున్నారు, ఒక డ్రైవింగ్ స్కూల్ పెట్టారు, డ్రైవింగ్ స్కూల్ మీ వెనకాల 10 మంది తిరుగుతారు, దాంట్లో ఒకరితో మీ బెడ్రూమ్ సీను, ఒకరితో ఫ్యాంటసీ సీను, అంతే మేడం. ఇది ఒక సబ్జెక్టా? ఇది రోజు చేసేది నేను. ఓకే. సో మొత్తం మలయాళం ఫిల్మ్స్ చేసిందంతా మనసు చంపుకొనే చేసుకున్నాను. ఇష్టంగా చేసిన సినిమాలు? ఇష్టంగా జయం చేశాను, నిజం చేశాను, చాలా పిక్చర్లు చేశాను, చాలా సినిమాలు చేశాను. అంటే నాకు అట్లాంటి క్యారెక్టర్లు కాకుండా ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేయాలి అని మనసులో ఉంది అన్న ఏ క్యారెక్టర్ చేయాలనిపిస్తుంది? మాక్సిమం నేను అన్నీ చేసేసాను. నాకు ఇప్పుడు అదే కొబ్బరి మట్ట గురించి చెప్తే, నన్ను ఎప్పుడు నవ్వుతూ గివ్వుతూ కామెడీలు చేస్తూ చూస్తూ, ఇది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నాకే అసలు నేను ఏడవగలుగుతున్నా, నేను ఎక్స్ప్రెషన్ ఇవ్వగలుగుతున్నా అని డౌట్ వచ్చింది. రాజేష్ గారు మాత్రం వర్క్ రియలీ హార్డ్ ఆన్ మీ, ద డైరెక్టర్. చాలా హార్డ్ వర్క్ చేసి ఆయనకి చెప్పటం, ఆయన చెప్పేది నేను అర్థం చేసుకోవటం అని అంతా జరిగింది. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ కొబ్బరిమట్ట. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. ఈ ఫిలిం వచ్చిందంటే దీని తర్వాత అలాంటి క్యారెక్టర్స్
ఏమో మీకు కూడా మదర్గా చేయొచ్చు ఇన్షాల్లా వి కాంట్ సే. సో అలా ఉంది, ఇది చేయాలా అది చేయాలా అనేదంతా. ఓకే. I've crossed that age now. చాలా మంది డాన్సర్గా ఉండి కొన్ని ఐటమ్ సాంగ్స్ చేసిన పాతోళ్ళు మదర్గా చేసినప్పుడు పబ్లిక్ యాక్సెప్ట్ చేశారు. చేసుకోరు. సో ఏంటంటే పబ్లిక్ చూసేది ఒక యాక్ట్రెస్గా చూస్తారు తప్ప ఆ క్యారెక్టర్ని తీసుకొచ్చి ఇక్కడ ఆ ఇమేజ్ తెచ్చుకోరు అవును, జనరల్గా. అవును. సో అట్టాగా ఈ మధ్యకాలం ఏదైనా చేయటం జరిగిందా సినిమాల్లో? ఒక వెన్నెలావిని అరంగేట్రం నేను ఒక ఫిల్మ్ చేశాను, తమిళ్. అచ్చా. దాంట్లో డమ్ అండ్ డెఫ్ గా చేస్తుంటాను. దాంట్లో వెరీ నైస్ క్యారెక్టర్, చాలా ఎరోటాలు వితౌట్ మేకప్, అది అవార్డ్కి వెళ్తుంది. సో ఆ క్యారెక్టర్ కూడా చేశాను, విచ్ ఐ వాజ్ వెరీ విల్లింగ్ టు డూ దట్ క్యారెక్టర్. ఎందుకంటే ఎవరు ఒప్పుకోలే, అదేంటి డమ్ అండ్ డెఫ్ పెద్ద పర్ఫార్మెన్స్ ఉండదని. బట్ ఇట్స్ రియలీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ నేను చేశాను దాంట్లో. దట్ ఐ హ్యావ్ అ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ టువర్డ్స్ ఇట్. డెఫినెట్గా మీరు చెప్పినట్టు ఒప్పుకోరు జనాలు, కామెడీగా చూస్తూ చూస్తూ సడన్గా సీరియస్గా అంటే దే కాంట్ యాక్సెప్ట్. ఇట్ విల్ టేక్ అ లాంగ్ టైం. ఇప్పుడు కూడా యాక్సెప్ట్ చేయకపోతే ఇంకా నేనేం చేయను, బికాస్ ఆల్ దిస్ హ్యాపెన్ ఇన్ 2000. ఇప్పుడు 2017 జరుగుతుంది. 17 yearsగా అదే ఇమేజ్లో పెట్టుకొని ఉంటే. సో ఐ హోప్ విత్ కొబ్బరిమట్ట ఎవ్రీథింగ్ చేంజెస్. ఓకే. మీకు అభ్యంతరం లేకపోతే మీ ఏజ్ ఎంత? ఐఎమ్ 39 నౌ. 39 అంటే మీ ఫేవరెట్ హీరో ఎవరు? కమల్ హాసన్. కమల్ హాసన్. ఆయనతో ఎప్పుడైనా కలిసారా? 2 సార్లు చూశాను అంతే. కలవలేదు? ఆహా, నటించలా? నో, అవకాశం రాలేదు? రాలేదు. తెలుగులో ఏ హీరో అంటే ఇష్టం? చిరంజీవి గారు అంటే ఇష్టం. చిరంజీవి గారు. యా. ఓకే. కలిసారా ఎప్పుడైనా? యా, ఐ మెట్ వన్స్. ఎక్కడ? బట్ ఆయన మాట్లాడలా. అది ఒక పెద్ద ఇదండి, మన ఛాంబర్ ఉంది కదా, ఫిల్మ్ ఛాంబర్. అక్కడ నాకు రూమ్ ఇచ్చున్నారు అప్పుడు ఒక తెలుగు ఫిల్మ్ కి. సార్ అక్కడ డబ్బింగ్ చెప్తున్నారు. ఓకే. నేను మా ఫ్రెండ్ ఒక ఆమె సార్ని వెళ్ళి కలుద్దాం అంటే సరే వెళ్ళి కలుద్దాం. సో ఆ ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ రూమ్స్, ఇక్కడ థియేటర్ ఉంది. అలా వెళ్ళాను. అలా వెళ్తే ఆయన టీ తాగుతూ నవ్వుతూ ఇట్లా వెళ్ళిపోయాడు. ఏంటి మాట్లాడలేదు. సరే ఆయన ఎంత టెన్షన్లో ఉంటారని ఆయన కూర్చున్న చోటుపోయి మేము కూర్చున్నాం. ఒత్తుగా రిలాక్స్ అవుతామంటే అది సీ త్రూ మిర్రర్ అండి. ఇక్కడి నుంచి ఆయన అన్ని చూసాడు, మేము చేసే వేస్తారు. అది చూస్తూ నవ్వుతూ ఆయన వెళ్ళిపోయాడు. అదొక ఎక్స్పీరియన్సే ఉంది, బట్ ఆయనతో ఎప్పుడు మాట్లాడాల. చాలా మంది ఇష్టం. ఐ లైక్ మహేష్ బాబు, ఐ లైక్ సో మెనీ ఆర్టిస్ట్, సో మెనీ హీరోస్. సో ఇప్పుడు మనిషి తినడానికి బతకడానికి డబ్బు అవసరం. మీ ఇన్కమ్ ఎలాగ? చేస్తున్నాను కదా ఫిల్మ్సే. ఐఎమ్ డూయింగ్ లాట్ ఆఫ్ కన్నడ మూవీ నౌ. మలయాళంలో ఒకటి చేస్తున్నాను, తెలుగు లేదు, తమిళ్ చేస్తూనే ఉన్నాను. అండ్ ఐ హ్యావ్ అ బాయ్ ఫ్రెండ్ హూ సపోర్టింగ్ మీ ఫినాన్షియల్. సొంత ఇల్లు ఉందా షకీలాకి? లేదు. 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 కారు? కారు ఉంది. కారు ఉంది. ఎందుకని ఇల్లు చేసుకోలేదు? అదే చెప్పాను కదా, మా మమ్మీ కరెక్ట్ చేయలే అంతే. ఓకే. సో అలా గెలిపోయింది. సో ఇప్పుడైనా ఫ్యూచర్లో షకీలా సొంత ఇల్లు కొనుక్కుంటారా? కొనాలని ఉంది. ఐ హ్యావ్ టు బై, నో అదర్ గో. ఎల్లకాలం అదే ఇంట్లో ఉంటే వాళ్ళు ఇప్పుడు 35 years అయింది, వాళ్ళు భయపడుతున్నారు. సొంత ఇళ్ళని క్లైమ్ చేస్తానని వాళ్ళు భయపడుతున్నారు. నేను చెప్పాను అలా ఒప్పుకోడు, అదంతా నాకు వద్దు. నేను గాలి చేయమంటే నేను గాలి చేసుకుంటా. కాకపోతే నాకు ఈ సేఫ్టీ, చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాను. నేను బయట వచ్చి నిలబడితే తంగం లేదంటే కూడా బయట వచ్చి నిలబడి ఏం కావాలమ్మా అన్న ఒక టీ తీసుకురానా అంటే ఉన్నారు మనుషులని ఉంటున్నాను. సో అది ఎక్కడ క్లైమ్ చేస్తానని వాళ్ళకి భయం. సో ఎల్లకాలం ఇలాగే ఉండలేనని ఒక చిన్నదిగా ఒక ఇల్లు కట్టుకోవాలని ఒక ఇది ఉంది, ఆశ ఉంది. ఇన్షాల్లా. సో తప్పకుండా ఇల్లు కట్టుకుంటారు. వాట్ షకీలా ఫస్ట్ కెమెరా ఫేస్ చేసింది ఏ లాంగ్వేజ్? తమిళ్. ఇండస్ట్రీలోకి ఎందుకు రావాల్సి వచ్చింది? అంటే
10th ఫెయిల్ అయ్యాను. ఓకే. డాడీ కొడుతూనే ఉన్నాడు, బయట పెట్టి కొడుతున్నాడు. ఏం చేస్తాం ఇంకా. యాక్చువల్లీ నేనేమనుకున్నాను, నర్స్ అవ్వాలా, నర్సు లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ అయినా పర్వాలేదు. చచ్చిపోయేవాళ్ళు పోలీస్ కానిస్టేబుల్ కానీ అయ్యి ఉంటే దొరికినట్టు. అవును, అప్పుడు అలాగే ఉండేదాన్ని. కోపం బుల్లెట్ తోలేదాన్ని డాడీది, అలాగుండేదాన్ని. బట్ డెఫినెట్ గా 10th మాత్రం పాస్ చేస్తుంటే నేను ఇండస్ట్రీకి వచ్చేదాన్ని కాదు, పోలీసే అయి ఉండేదాన్ని. ఓకే. అలా జరిగింది. ఎదురులో వాళ్ళ సినిమా కంపెనీ ఒకటి ఉన్నది. వాళ్ళు చూస్తూ చూస్తూ ఎందుకండి ఎదిగిన పిల్లని కొడుతున్నారు అంటే, అక్కడ ఒక మేకప్ మ్యాన్ వచ్చాడు, ఉమాశంకర్ అని. ఆయన చెప్పాడు, పాపని నేను రేపు షూటింగ్ తీసుకెళ్ళనా, ఎక్కడైనా తీసుకెళ్ళండి, అయిపోయింది దాని లైఫే అంతే అని డాడీ కోపం చెప్పి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డేనే ఈయన ఒక ఆర్డర్ తీసుకొచ్చి నన్ను తీసుకెళ్తున్నాను. నాకు భయం, అయ్యో డాడీ చెప్పేసాడు, ఈయన నిజంగానే తీసుకెళ్తున్నా, ఎక్కడ తీసుకున్నాను. ఫోటో సెషన్ కూడా లేదండి నాకు. ముందు ఫోటో సెషన్ కూడా లేదు. నేను ఫోటోలు ఎలా ఉంటానో తెలియదు. డైరెక్ట్గా వెళ్ళిపోయి సిల్క్ స్మిత వాళ్ళ షూటింగ్కి వెళ్ళాను. నేను మా చెల్లెలు వెళ్ళాము. నన్ను చూడంగానే చెల్లెలు క్యారెక్టర్ తను ఓకే అనేసారు. ఓకే. అలాగే ఇండస్ట్రీకి వచ్చేసి. డాన్స్ ఇష్టమా బాగా? ఇష్టమే కాదు, ఇష్టమే లేదు డాన్స్ అంటే. ఖాళీగా ఉన్న టైంలో ఎందుకు డాన్స్ చేస్తుంటారు? పాటలు పెట్టుకొని ఇంట్లో డాన్స్ చేస్తుంటారా? తంగం చేస్తాడు, దానికి ఏదైనా మూమెంట్స్ రాకపోతే ఈ మూమెంట్ ఇలాగా అని నేర్పిస్తాను అంతే, పెద్దగా డాన్స్ అంతా చేయను. అచ్చా. సో మీ గురించి మీ ఫ్రెండ్ ఒకళ్ళు మాట్లాడతారట. ఓకే. ఓకే. Hi Shakli, how are you? Hope you're doing good. And thanks for ETV for giving me such a wonderful opportunity to talk to you in live. I have a question for you. When we were doing 8th standard, correct? You two-wheeler lo vachedandi, and that too without license. Being a tomboyish character, a very bold nature girl, you carried yourself like that. అంటే నువ్వు ఇప్పుడు కూడా అలాగే ఉన్నావా? Same boldness, same tomboyish character, or how has life been changed for you? How has life changed for you? And first and foremost, I want to know, no license please tell me how this is. Okay, bye-bye. So nice. ఇవిడెవరు? So nice. She's my friend from 7th standard. అచ్చా. Oh Chennai. my God, yes, in Chennai. అచ్చా. Adarsh Vidyalaya, we did 7th, 8th, 9th, 10th together. ఆవిడ క్వశ్చన్ కి మీకు సమాధానం? Okay, I've taken a license first of all for 4-wheeler as well. And tomboyish, that is the inner you. మన లోపల ఇప్పుడు తంగం టేక్ ఎగ్జాంపుల్, 70% ఆఫ్ ఫెమినిటీ ఉంది వాడికి. మీరు ఎంత చెప్పినా వాడు మొగోడ్లాగా నడలేడు, ఏమీ లేడు. మీరు ఎంత చెప్పినా నేను ఫీమేల్ డాన్స్ చేయలేను. ఐ డాన్స్ లైక్ అ మేల్, మై డాన్స్ ఫార్మ్ ఇస్ లైక్ మేల్. నేను టాంబాయిష్. ఇప్పుడు ఐ చేంజ్డ్ బికాస్ విత్ ఏజ్, ఎస్ ఎవ్రీథింగ్ ఇస్ చేంజ్డ్ విత్ ఏజ్ అండ్ విత్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ముందులాగా అఫ్ కోర్స్ బోల్డ్నెస్ ఇట్స్ స్టిల్ దే, యూ కాంట్ హెల్ప్ ఇట్. అబద్ధం చెప్తేనే మనం మర్చిపోయి మనం 12th అని చెప్పామా 10th అని చెప్పామా అని గుర్తులాగా ఉండేది. నిజం చెప్తే ఒకే నిజం కదా. ఓకే. సో ఆ బోల్డ్నెస్ అలాగే ఉంది. లైసెన్స్ తీసుకున్నాను, టాంబాయిష్నెస్ మారిపోయింది. ఓకే. ఇప్పుడు కొంచెం ఫెమినిటీ వచ్చింది. రైట్. బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు సీ హర్. తను చెన్నైలోనే ఉంటుంది, బట్ వీ హావ్ నాట్ మెట్ ఫర్ మోర్ దెన్ 4 years నౌ. కలోలా. ఓకే. సరదాగా కొన్ని గాసిప్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఏమైనా ఉన్నాయా గాసిప్స్ ఉన్నాయా మీ మీద ఈ మధ్యన ఏమైనా విన్నారా, చూసారా? చాలా విన్నాను. నాకు క్యాన్సరు ఏమేమో. అంటే ఎందుకని అలాగ రాశారు మీకు క్యాన్సర్ అని? లేదండి, నేను ఐ లాస్ట్ వెయిట్ ఇన్ బిట్వీన్ ఫర్ మూవీ. ఐ లాస్ట్ అరౌండ్ 25 kgs. చాలా స్లిమ్ అయిపోయి అన్ని డ్రెస్ ఫిట్ అవుతుంది, అంత ఐమ్ లుకింగ్ సో గుడ్ అన్నారు. అది దాంతో ఒక ఫంక్షన్కి వెళ్ళాను. అక్కడ చూస్తే నేను ఎవరూ ఫైండ్ అవుట్ చేయలా. ఐ ఫెల్ట్ సో బ్యాడ్. సరే ఎవరు ఫైండ్ అవుట్ చేయలేదు, లేసి వెళ్ళిపోతున్నా. అప్పుడు కెమెరాలు తిరుగుతున్నాయి.
ఏ షకీలా షకీలా ఇప్పుడు కూర్చోలేను, సరే ఓకే నేను వెళ్ళిపోయాను, దాంతో ఐ హ్యావ్ టు పుట్ ఆన్ వెయిట్. సో విత్ దాట్ స్లిమ్ బాడీ ఐ డిడ్ వన్ మూవీ ఇన్ కన్నడ. ఈ మ్యాక్సిమం గాసిప్స్ కన్నడలోనే వస్తాయి, అది ఎందుకో. అక్కడ వచ్చి థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది నాకు, నా వల్ల ఐ కుడెంట్ టాక్. వాళ్ళు పర్వాలేదు మాకు ఇంటర్వ్యూ కావాలా, మిమ్మల్ని దీని తర్వాత మిస్ చేస్తే మీరు రారు, ప్లీజ్ 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 అన్నారు. కష్టపడి బోల్డ్ సౌండ్ తీసుకొచ్చి మాట్లాడినా. ఆ ప్రొడ్యూసర్ అన్న బాగా తెలుసు నాకు, నేను అన్న అంటాను. ఆయన వచ్చి నెక్స్ట్ డే ఆయన ఫోన్ చేసి, అమ్మ ఎక్కడ ఉన్నావమ్మా? ఏనా ఇంట్లోనే ఉన్నాను. లేదమ్మా సీరియస్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్. నీకు బుద్ధి లేదన్నా, ఇప్పుడే కదా వచ్చి చేరాను, నీతో నీ ఫిలిం నుంచే కదా. అవును కదా అన్నాడు. సో అలా గాసిప్స్ వస్తూనే ఉంటాయి. అంటే మీకు కార్ యాక్సిడెంట్ లో చనిపోయారని కూడా వచ్చింది కదా? అవును అవును. అది ఎక్కడది? బెంగళూరులో నుంచే. బెంగళూరు నుంచి. ఎందుకని అలా వచ్చింది? ఎందుకని తెలియదు, ఇది ఎందుకల్లా అలా వస్తుంది. నా పెళ్ళి అయిపోయింది, సీక్రెట్ గా మ్యారేజ్ అయిపోయింది. లేదండి నేను ఇక్కడ ఒక డైరెక్షన్ చేశాను ఒక ఫిల్మ్, రొమాంటిక్ టార్గెట్ అని. ఆ పిక్చర్ లో సెకండ్ హీరో అబ్బాయి, చిన్న పిల్ల 23 years old. తన ఫోటో అక్క ఫోటో తీసుకుంటాం వరకు ఫోటో తీసుకున్నాం. ఆ ఫోటో పెట్టి ఎవరో మలయాళ ఇంజనీర్ తో తనకి పెళ్లి అయిపోయింది. నా బాయ్ ఫ్రెండ్ కూడా చూపించాను, హ్యాపీ అయ్యాడు. ఇలా ఏదైనా జరిగితే బాగుంటుంది. అంటే మీకు కన్నడ ఇండస్ట్రీ అంటే నచ్చదని కొన్ని వార్తలు వచ్చినాయి, ఎందుకని? నచ్చదని కాదు, ఆ భాష నాకు చాలా కష్టంగా ఉంది మాట్లాడేదాన్ని. తెలుగు, మలయాళం, హిందీ, ఇక ఉర్దూ తెలుసు కాబట్టి హిందీ, తమిళం ఐ వాజ్ బోర్న్ బాటప్ దేర్, కొంచెం ఇంగ్లీషు, ఇది ఈజీ. కన్నడ అంటే కొంచెం కష్టంగా ఉంది ఫాలో అయిపోయేదానికి. అన్నీ అర్థం అవుతాయి కానీ మాట్లాడటం కొంచెం స్లో పడుతుంది, డైలాగ్స్ అంతా కొంచెం కష్టం. సో అందుకు తప్ప పడదు అని అంత ఏమీ లేదు. సో మీరు హ్యాపీగా ఉన్నారా ఈ లైఫ్ తోటి? అల్హమ్దులిల్లా. ఎస్. సో ఇప్పుడు ఫర్దర్గా ఏ సినిమా అయినా కూడా, ఏ క్యారెక్టర్ అయినా కూడా వస్తే నో అని చెప్పకూడదు. ఎందుకంటే మనకి ఈ లైఫ్ తప్ప, ఈ జాబ్ తప్ప వేరే జాబ్ మనకు తెలియదు, రాదు. సో అందుకోసం నేనేం చెప్తున్నానంటే, షకీలా వెళ్తుంటే అవాయిడ్ చేస్తుంది అనేది బయట కొంచెం టాక్ వచ్చింది. అంటే డిమాండ్ ఎక్కువ చేయటం వల్ల, లేకపోతే ఈ క్యారెక్టర్ నేను చేయను అని చెప్పడం వల్ల ఇలాగా 2-3 చెప్పారు నాకు. అవునా? బట్ నేను ఎప్పుడు అలా నో అని చెప్పిందే లేదు. ఓకే, మేబీ. సో ఏ క్యారెక్టర్ వచ్చినా షకీలా చేయడానికి సిద్ధంగా ఉంది? తప్పకుండా. ఓకే. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి? 23 years నా. 23 years నుంచి అంటే ఆల్మోస్ట్ అంటే 16 years మీకు. 16 years లో మూవీ ఇండస్ట్రీ ఎంటర్ అయ్యారు. సో వెరీ గుడ్. సో ఎన్ని లాంగ్వేజ్ యాక్ట్ చేశారు? సౌత్ 4 చేశాను. ఓకే. ఒరియా పిక్చర్ చేశాను, ఒరియా, బెంగాలీ చేశాను, ఒక చండీగఢ్ పంజాబ్ ఫిల్మ్ ఒకటి చేశాను, అంతే. ఓకే. తెలుగు ఇండస్ట్రీలో ఒకళ్ళతో లవ్ అఫేర్ ఉందని విన్నాను, అది ఎంతవరకు నిజం? లేదే. షూర్. తెలుగు ఇండస్ట్రీలో? అయ్యో ఏం కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అంటే 20 మందిలో మాకు ఏరాలా? అరే నీ నెంబర్ ఎంతరా? లేదే. తెలుగు ఇండస్ట్రీలో నేను మాట్లాడేది, వేరే ఇండస్ట్రీ గురించి కాదు. ఉండిందేమో. అదేంటిది? కరెంట్ లో లేదు కదా, కరెంట్ లో ఇంకొక ఆయన. కరెంట్ అతనికి లేదా? సరే ఇప్పుడు వైద్యుల్లో కరెంట్ లేదు. ఓకే. అయ్యో చెప్పండి, మీరే చెప్పండి. నాకెలా తెలుస్తుందండి? నేను మిమ్మల్ని అడుగుతున్నా. అంటే నాకు బయట వాళ్ళు ఎవరో చెప్పారు, నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. ఏదైనా పేరు స్టార్టింగ్ క్లూ ఏదైనా ఇవ్వండి. ఐడియా లేదు. ఇప్పుడు నన్ను కన్ఫ్యూజ్ చేసేది మీరు. ఓకే సరే. సో మనం సరదాగా మాట్లాడుకున్నాం, కొన్ని సెంటిమెంట్ విషయాలు మాట్లాడుకున్నాం, వాళ్ళతో కూడా సరదాగా మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ షకీలా. థ్యాంక్ యూ. సో అలీతో సరదాలో చాలా విషయాలు సరదాగా చెప్పుకున్నాం, మాట్లాడుకున్నాం. సో డెఫినెట్గా మళ్ళీ పాత షకీలా మళ్ళీ బిజీ అవ్వాలి, నెంబర్ ఆఫ్ మూవీస్లో యాక్ట్ చేయాలి, నెంబర్ ఆఫ్ లాంగ్వేజ్లో యాక్ట్ చేయాలి. ఏదైతే నువ్వు గోల్ అనుకుంటున్నావో
త్వరలో చెన్నైలో ఇల్లు కొనుక్కొని ఆ ఇల్లు ఓపెనింగ్కి మమ్మల్ని అందరినీ పిలవాలి. తప్పకుండా తప్పకుండా మంచి బిర్యానీ పెట్టాలి. ఓకే, ఇన్షాల్లా. సో థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఆడియన్స్. ఆలీతో సరదాగా మళ్ళీ వచ్చే వారం ఇంకో ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బత్. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అవర్ యు వెంకీ అండ్ గోపి? మీరు రెబలా లేకపోతే సునీతం? అసలు రెబల్ ఆయనే.